మంచిర్యాల జిల్లా జండారం కవ్వాల్ టైగర్ ఫారెస్ట్ పేరు మీద అధికారులు విధిస్తున్న ఆంక్షను ఎత్తివేయాలని నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నీరటి రామ్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా అటవీ అధికారి కార్యాలయం ఎదుట నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పేరు మీద అటవీ అధికారులు విధిస్తున్న ఆంక్షల వల్ల ప్రజలను అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చెక్పోస్టుల వద్ద స్థానికులతో దురుసుగా ప్రవర్తించడం, అడ్డగోలుగా సెస్ వసూలు చేయడం లాంటి అనాధిక వసూళ్లకు అధికారులు పాల్పడుతున్నారంటూ స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించి సమస్యను వివరించారు. జరుగుతుంది. ఇలాంటి చర్యలన్నింటినీ కూడా ఉపసంహరించుకొని వెంటనే ఫారెస్ట్ ఆంక్షలన్నింటినీ కూడా ఎత్తివేయాలని చెప్పేసి, అదేవిధంగా మరో రహదారి ఈరోజు మన గూడెం నుండి కలమడుగు వరకు కూడా దాదాపుగా ఇటు గూడెం నుండి ధర్మారావుపేట వరకు అటు కలమడుగు నుంచి కొంత దూరం ఇప్పటికే పూర్తయి ఉంది. దాదాపు ఒక 16 కిలోమీటర్ల రహదారి ఆ లైన్లో పూర్తి చేస్తే అది మరో రహదారి కూడా ప్రత్యామ్నాయంగా జండారం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా వెంటనే పూర్తి చేసి అందించాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే ఇటీవల కాలంలో ఫారెస్ట్ అధికారులు జండారం మండల ప్రజలపై మరియు ప్రయాణికులపై చేస్తున్నారో వీటన్నిటిని కూడా ఉపసంహరించుకొని మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజున మేము ఫారెస్ట్ అధికారులను కోరుతున్నాము. స్వేచ్ఛను